సహస్ర డిటెక్టివ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చేనేత వస్త్రాల గురించి, వాటి గురించి, అలాగే తను అలాంటి ప్లేస్ గురించి మొత్తం కనుక్కో అని అంటూ చెప్పడంతో సరే అని చెప్పి డిటెక్టివ్ నేను అలాగే కనుక్కుంటాను, అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా సహస్ర అంటుంది, ఏ చిన్న క్లూ కూడా వదలకుండా అన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకొనిరా అని అంటూ చెప్తే సరే నేను అలాగే తెలుసుకొని వస్తాను మేడం అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా సహస్ర సీరియస్గా లక్ష్మి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు లక్ష్మి, నీ జాతకం మొత్తం బయటపడిపోతుంది, నువ్వు అసలు ఎక్కడ దానివి ఏంటి విషయాలన్నీ తెలుసుకుంటాను అని సీరియస్గా ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత అంబిక అలాగే విహారీ వాళ్ళు ఇంకా అక్కడికి నుంచి వెళ్ళిపోదామని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంకా అప్పుడే అంబిక అలా వచ్చి సహస్రతో మాట్లాడుతూ ఉంటుంది. సహస్ర అని అంటే పిన్ని అని అంటే అయితే మేము ఈరోజు ఆఫీస్కి పార్టీకి వెళ్తున్నాం, మొన్న ఓకే అయింది కదా ఆ ప్రాజెక్టు, దాని విషయంలో ఆ లక్ష్మి కూడా వస్తుందనుకుంటా అని అంటూ అంబిక చెప్తుంది. అప్పుడు అయితే దాన్ని రానివ్వకుండా నేనే బావ వెనకాల వస్తాను అని సహస్ర చెప్తే విహారీ అందుకు ఒప్పుకుంటాడంటావా అంటే ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను అనేసి చెప్తుంది. చెప్పేసరికి సరే పద అనేసి అక్కడి నుంచి వెళ్తారు. విహారీ లగేజ్ తీసుకొని రెడీ అయిపోతాడు. బావా నేను కూడా వస్తాను బావా అని సహస్ర అంటుంది. ఎక్కడికి వస్తావు సహస్ర, అలా రావటం కుదరదు, మేము పార్టీకి వెళ్తున్నాం, అది ఆఫీస్ పని మీద, నువ్వు రావటం కుదరదు అని ఏంటో విహారీ అంటే ప్లీజ్ బావా నేను వస్తాను బావా, నేనేం డిస్టర్బ్ చేయను, మీ జాబ్కి నేను ఎలాంటి డిస్టర్బ్ చేయను బావా, ప్లీజ్ బావా నేను వస్తాను అని సహస్ర అంటుంది. అప్పుడే విహారీ అయితే సరే రా అని అంటూ అమ్మ లక్ష్మి లక్ష్మి అని అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి ఇప్పుడు అదెందుకు బావా అని అంటూ సహస్ర అంటుంది. విహారీ ఇలా అంటాడు. ఎందుకు అంటావేంటి, అసలు ఈ ప్రాజెక్టు ఓకే అయింది తన వల్ల, అందుకే ఇదంతా ప్రజెంటేషన్ అన్నీ కూడా తనకి సంబంధించినవి, లక్ష్మి చేయటం వల్ల ఇది ఓకే అయింది, లేదంటే అయ్యేది కాదు, లక్ష్మి లేకుండా ఎలా వెళ్తాం అని విహారీ అంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మి పద అని అంటే బావా ఇప్పుడు అది వద్దు మనమే వెళ్దాం అని సహస్ర అంటుంది. సహస్ర నీకు ఏం తెలియదు నువ్వు ఊరుకో అని అంటే విహారీ గారు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని లక్ష్మి అంటుంది. అది కాదు లక్ష్మి నువ్వు రావాలి రా అని అంటూ బతిమాలతో ఉంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది లేదు నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని అంటే ఎంతసేపు మా బావతో బతిలాడించుకుంటావు పద అని అంటూ గట్టిగా అంటుంది. అది అమ్మ నేను తర్వాత అంటే నోరు మూసుకొని పద అని అంటంతో సరే అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు విహారీ అద్దంలో లక్ష్మిని చూస్తూ ఉంటాడు ప్రేమగా. అప్పుడు సడన్గా సహస్ర అలా సీరియస్గా చూస్తుంది లక్ష్మిని. ఇంకా పెడతా లక్ష్మి మీద ఫీల్ అవుతూ పాట పెట్టడంతో పక్కనే ఉన్న సహస్ర పాటని సౌండ్ని తగ్గించేసి అవును లక్ష్మి నువ్వు ఇంతకుముందు ఎక్కడుండేదివి అని అడుగుతుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. విహారీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఏం చెప్పకపోవడంతో అదేంటి తన గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని విహారీ అంటాడు. సహస్ర అంటుంది తప్పేముంది బావా, తను ఎక్కడుందో తెలుసుకుంటే తప్పేముంది, లక్ష్మి నువ్వు ఎక్కడున్నావు అన్నా అక్కడ నీకు ఒకచోటమ్మా నేను చాలా ప్లేస్లో ఉన్నాను, ఎవరు లేని దాని కదా అనాథాశ్రమంలో ఉన్నాను అని అంటే అవునా నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది సహస్ర. ఇప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు అంటే అంబిక అంటుంది ఏంటి విహారీ తనని ఇబ్బంది పెట్టడం ఏంటి, అన్నీ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతుంది, దాంట్లో ఇబ్బంది ఫ్లోటాన్ని ఉంది అని అంటూ అనటంతో ఇంకా అప్పుడే అది కాదు ఇప్పుడు ఎందుకు అవన్నీ అని అంటున్నాను అంటే తెలుసుకోవాలి కదా బావా అని అంటూ సహస్ర అంటుంది. కాసేపు సైలెంట్గా ఉంటావా సహస్ర అని విహారీ గట్టిగా అంటే ఓకే బావా అని అంటుంది. అంబిక ఏమో తిట్టుకుంటూ వచ్చి నా బతుకు పక్కన ట్రావెల్ చేయాల్సి వస్తుంది, నా పక్కన కూర్చుంది అని అంబిక తిట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మి విహారీ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు కారులో. పద్మాక్షి సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి రాగానే వాళ్ళ అమ్మని చూస్తుంది. చూస్తే ఏంటే ఎందుకు అలా ఉన్నావు అని అంటే ఇంకేం చేయనమ్మా, అసలు సహస్ర పెళ్లి సమస్యలో అసలు ఇక్కడ అసలు పెళ్ళి జరుగుతలేదా ఉండాలా అని ఆలోచన కూడా వస్తుంది, కానీ ఏం చేయలేదు అని అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, పెళ్లి జరుగుతుందిలే అని అంటే నాకు మాత్రం ఏమీ నమ్మకం లేదు అని అంటూ ఉండగా యమున అక్కడికి వచ్చి అత్తయ్య గారు మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ తీసుకోండి అనేసి ఇలా ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గ్లాస్ కింద పెడితే దాన్ని విసిరి కొడితే అత్తయ్య గారు అని అంటే మరి అంటే ఇతకమని చెప్తున్నా నేను చూతాను టాబ్లెట్స్ ఏమీ వద్దు నాకు అంటే అత్తయ్య గారు అలా మాట్లాడతారేంటి అంటే ఇంకెలా మాట్లాడాలి, నువ్వు పెళ్లి చేస్తాను అని చెప్పావు విహారీకి సహస్రకి దాకా ఊసే అబ్బడుకులు ఇద్దరు కలిసి ఏదైనా నాటకాలు చేస్తున్నారా ఏంటి అని అంటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. లేదు అలా ఏం లేదు అత్తయ్య గారు, సహస్రకి విహారీకి పెళ్లి జరగాలి అంటే ఎప్పుడు జరగాలి
అంటావు, కానీ మేము చచ్చాక జరిపిస్తావా అని పద్మాక్షి కూడా అంటుంది. వెళ్ళవే వెళ్ళు, ఆ ఏర్పాట్లన్నీ చూడు అని తిడుతుంది వాళ్ళ అత్తయ్య. యమున అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా అప్పుడే సీరియస్గా ఇలా చెప్తూ ఉంటుంది పద్మాక్షితో వాళ్ళమ్మ. ఏం కాదులే, ఎలాగైనా సహస్రకి విహారికి పెళ్లి చేద్దాం, నువ్వేం కంగారు పడకు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారి వాళ్ళందరూ పార్టీ చేసుకోవటం కోసం వచ్చేస్తారు. ఆ ప్లేస్లోకి రాగానే అందరూ హ్యాపీగా కనిపిస్తారు. విహారి ఇలా చెప్తాడు, అందరూ ఇంకా జాబ్ చేసే వాళ్ళలాగా కాకుండా ఫ్రీగా ఎంజాయ్గా ఎంప్లాయీస్ లాగా కాకుండా ఎంజాయ్ చేయండి అని అంటూ చెప్పేసరికి ఒక అమ్మాయి వచ్చేసి సార్ ఇదిగో డ్రెస్ కోడ్ సార్ ఇక్కడ అని అంటూ డ్రెస్ ఇస్తుంది. ఇచ్చేసరికి అప్పుడు లక్ష్మి అది తీసుకొని చూస్తూ ఉంటుంది. విహారి ఇలా అంటాడు, లక్ష్మి అది కంఫర్ట్గా నీకు అనిపించకపోతే వేసుకోకు, ఎందుకంటే కంఫర్ట్గా అనిపిస్తేనే వేసుకో, లేదంటే వద్దు అంటే విహారి గారు ఈ ప్రాజెక్టు ఇదంతా చాలా కష్టపడి చేసాం మనం, ఇప్పుడు కంఫర్ట్గా లేదని నేను వదిలేయలేను, అది కంఫర్ట్గా లేకపోయినా సరే ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ కోసం ఆఫీస్ కోసం వేసుకుంటాను అని లక్ష్మి అంటుంది. అలా వేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి సహస్ర వస్తుంది. చేతుల నుంచి ఆ డ్రెస్ లాక్కుంటుంది. ఏంటే ఈ డ్రెస్ వేసుకొని అక్కడంతా తిప్పుతామనుకుంటున్నావా నువ్వు అని అంటూ సహస్ర తిడుతుంది. అదేంటమ్మా అలా అంటావు అని అంటూ ఉంటే మరి ఇంకెలా అనాలి, మా బావ వద్దు నీకు కంఫర్ట్గా లేదు అని చెప్తున్నా సరే ఇది నేను వేసుకుంటా అని విర్రవిన్నావు, ఎందుకే వేసుకుంటావు నువ్వు అని అంటూ డ్రెస్ని చించేస్తుంది. అప్పుడు వద్దమ్మా వద్దు అని అంటూ ఎంత చెప్పినా వినకుండా సహస్ర డ్రెస్ని చించేస్తుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా లక్ష్మి మొహం మీద కొట్టి నీ మొహానికి ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా నువ్వు అని ఇలాగే రా అని చెప్పి వెళ్ళిపోతుంది సహస్ర. అప్పుడు లక్ష్మి బాధపడుతూ ఆ డ్రెస్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ డ్రెస్ని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది. అందరూ పార్టీ దగ్గర డ్రెస్ వేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు. డిటెక్టివ్ ఉంటుంది కదా, తను ఇంకా సహస్రకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇప్పుడు ఎలా కనుక్కోవాలని చెప్పేసి కొంచెం తెలుసుకొని ఆ ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిపోయి ఇలా అడుగుతూ ఉంటుంది, ఇలా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చూసారా అని అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళు చూసి లేదు మేము చూడలేదు, ఈ ఊరికి మేము కొత్తగా వచ్చి మగ్గాలు పెట్టుకున్నాం అని అంటూ వాళ్ళు చెప్పడంతో సరే అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎవరినైనా అడగండి అని చెప్తే లోపలికి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళమ్మ గౌరీ బయట ఇంకా నీళ్లు చల్లుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా అటుగా వెళ్తూ గౌరీ దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి ఇదిగో అమ్మ నేను ఇలా చేనేత వాళ్ళు వేస్తారు కదా వాళ్ళ కోసం వచ్చాను, ఇక్కడ ఎవరున్నారు అంటే మేమే, మా ఆయన చాలా పెద్ద చేనేత కార్మికుడు, మగ్గాలు కూడా ఉన్నాయి మా దగ్గర, చాలా పని చేస్తాడు, మా ఆయన మంచి పేరుంది అని గౌరీ చెప్తూ ఉంటుంది. ఓ అవునా అని అంటే అవును అంటే మరి ఈ అమ్మాయి మీకు తెలుసా, ఇక్కడ అమ్మాయి ఒకసారి చూడండి అని ఫోన్ తీసి చూపించబోతూ ఉంటుంది. ఆ మంతం ఫోన్ వెళ్ళిపోయి బకెట్లో వాటర్లో పడేసరికి అది తీసి అయ్యయ్యో అప్పుడు బకెట్లో పట్టడానికి కారణం ఒక అబ్బాయి బాల్తో ఆడుతూ వచ్చి టైర్తో ఆడుతూ వచ్చి తగిలించేసరికి ఫోన్ బకెట్లో పడుతుంది. అయ్యో ఫోన్ పాడైంది కదా అంటే బియ్యంలో పెడితే బాగుంటుంది, పదండి మీ ఇంట్లో పెడతామని చెప్పేసి లోపలికి వెళ్తారు ఇద్దరు కలిసి.